మళ్ళీ చానాళ్ళ తర్వాత నాకు ఈ గంజి దొరికింది. ఇది తడి బట్టల మీద పెడితేనే బాగా గంజి పట్టిద్ది. బట్టలన్నీ తడుపుకొని నీట్గా ఒక బకెట్లో పెట్టుకోండి. ఒక బకెట్లోకి 1 లీటర్ అంటే లీటర్ నీళ్లు పోసుకోండి. ఈ ప్యాకెట్ని కట్ చేసి ఇలాగా ఇదిగో ఈ గరిటె నిండా వేసుకోండి. ఇది ఇంకా దాన్ని చక్కగా నీళ్ళల్లో కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ తడి చీరని దీంట్లోకి పెట్టుకోవాలి. 1 నిమిషం ఆ చీర దాంట్లో ఉంచి ఇంకా పొడుగ్గా చక్కగా ఇదిగేలాగా ఇంకెట్ట ముంచుకుంటా ఇలా తీసేసుకొని చక్కగా చీర మొత్తానికి గంజి పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు ఈ గంజి ఎక్కడన్నా పడింది అనుకో కింద వెంటనే కడిగేసుకోండి. లేకపోతే లేదు కాళ్ళు జారుతాయి, మామూలుగా కాళ్ళు జారుతాయి, పడతాం కూడా. అది ఎండిపోయినా కూడా తడి తగిలితే చాలు. ఈ పచ్చిలోనే వెంటనే కడిగేసుకుంటే పోయిద్ది. ఈ తడి తగిలితే చాలు, కొంచెం నీళ్లు పడితే చాలు. ఎండిపోయింది లేని అనుకొని ఊరుకోబోకండి. నీళ్లు పడితే మళ్ళీ యాక్టివేట్ అయ్యిద్ది అన్నమాట. కింద పడింది కూడా అయ్యి ఇంకా కాళ్ళు జారి నడువులు ఎరగొట్టుకుంటాం. అది ఇది ఇలా పిండి వేసుకోండి. ఇంకెక్కువ అయితే పిండి అవసరం లేదు. ఇంకా దీంట్లో కొంచెం నీళ్ళు ఉండవు కదా, ఇంకా అన్ని పోస్తే 1/2 లీటర్ పోసి మళ్ళీ ఒక గరిటెడు గమ్మేసి ఇంకా అన్ని చీరలకు ఇలానే పెడతాం. దీని తర్వాత మీకు మడతలు పెట్టి చూపిస్తాం. ఇదిగోనండి చీరలకి గంజి పెట్టాను, మడతలు పెట్టాను. చూడండి అచ్చం ఇస్త్రీ చేసినట్టు ఎంత సూపర్గా వచ్చినాయో.